హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 kg చికెన్, మసాలాలు, పచ్చిమిర్చి, కల్లుప్పు, పసుపు, కారం, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, నూనె, బిర్యానీ కచ్చా మసాలా. అయితే ముందుగా చికెన్ని బౌల్లోకి తీసుకొని కల్లుప్పు వేసి కారం, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా సరిపడినంత, కొత్తిమీర కూడా సరిపడినంత, ఎందుకంటే తర్వాత మనం గార్నిష్ చేయాలి కదా ఇంకా పైన, సో కొంచెం ఉంచుతాము. ఫ్రైడ్ ఆనియన్స్ అది కూడా కొంచెం గార్నిష్ చేయడం గురించి. నెక్స్ట్ బిర్యానీ కచ్చా మసాలా, ఇది చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట మనకి, కాబట్టి కొంచెం ఫ్లేవర్ కోసం వేస్తాం. బిర్యానీ మసాలా, పెరుగు, నిమ్మకాయ రసం పిండేసేయాలి, అంటే దాని యొక్క లోపల ఉండే గింజలు మాత్రం రాకూడదు, ఎందుకంటే చేదు వచ్చేసింది, సరేనా? కాబట్టి మంచిగా వేసుకోండి. నెయ్యి, డాల్డా అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది. నూనె, అవన్నీ కొంచెం బాగా కలపాలి. కలిపిన తర్వాత 2 బిర్యానీ ఆకులు అందులో వేసుకుందాం. అయితే స్టవ్ మీద ఈలోపు ఒక పెద్ద గిన్నెతోటి హాట్ వాటర్ పెట్టాలి. దాంట్లో కల్లుప్పు వేస్తాము, ఇందాక చూపించిన మసాలాలన్నీ, బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క, లవంగాలు అన్నీ వేస్తూ ఉంటాం అన్నమాట ఒకదాని తర్వాత. అయితే తర్వాత కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ రసం, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి బాగా కలిపేసి దాంట్లో ఇందాక కలుపుకున్న మిశ్రమంలో ఒకసారి ఆ హాట్ వాటర్ని వేసి కలుపుతాం. అది అయితే ఈ డస్ట్ అంతా తీసేసి బిర్యానీ రైస్ వేసుకుంటాం. ఇందాక హాట్ వాటర్ వేసాం కదా, ఇప్పుడు దాన్ని అంతా మిక్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ అన్నాన్ని కొంచెం లైట్గా ఉడికింది అని అనుకున్నప్పుడు ఈ పైన లేయర్గా వేస్తూ ఉంటాము. దానికి గార్నిష్కి కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా కూడా వేసిన తర్వాత మనం ఇంకొంచెం కలర్ఫుల్గా, టేస్టీగా అన్నీ ఉండాలి, ఫుడ్ కలర్ వేస్తామన్నమాట. అయితే ఈ ఫుడ్ కలర్ వచ్చేసేటప్పటికి ఎక్కువ వేసుకుంటే కొంచెం ఎక్కువ కలర్ వస్తుంది, సో లైట్గా వేసుకుంటే లైట్, కాబట్టి మాకు కొంచెం ఎక్కువ కలర్ కాబట్టి సో వేసుకున్నాను నేను ఎక్కువ. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మళ్ళీ ఒక 7 minutes హైలో పెట్టి 8 minutes లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలన్నమాట. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూడండి ఎంత కలర్ఫుల్గా, అసలు చాలా అంటే చాలా బాగుంది. పీస్ చూస్తుంటే నోరూరిపోతుంది, అంతా బాగుంది. మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.